వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2012 ఆర్ 2009 డిసెంబర్ 12 అనుకుంటా నిర్మల్లో జరిగినటువంటి సభలో 15 మినిట్ ఇప్పటికీ ఇంకా ఆ వేడి తగ్గలేదు. స్టిల్ ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. 15 నిమిషాలు చాలు మీ పోలీసులను పక్కన పెట్టండి అన్నటువంటి వ్యాఖ్యలు ఆ రోజు చూసాం. అట్ ద సేమ్ టైం ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ ఇచ్చినటువంటి ఒక్క సెకండ్, ఒక వర్గం వారు మిమ్మల్ని చుట్టుముడితే ఒక్క సెకండ్ చాలట. ఎవరికి బెదిరింపు? ఒకసారి వీడియో చూడండి. আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে। একটা কমিউনিটি যখন জোট বাঁধে না, ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। చూసారుగా, బెంగాలీ హిందూ సమాజాన్ని ఆవిడ ఉద్దేశిస్తూ చేసిన హెచ్చరికల మీద ప్రతిపక్షాలు విమర్శిస్తూ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో ఇదే. ఆవిడ మాట్లాడింది. ఇదేమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కాదు, దానికి తీసుకొచ్చింది ఏమీ కాదు. ఆవిడ మాట్లాడిందే. ఈవెన్ ద సోర్సెస్ కన్ఫర్మ్డ్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకురాలు అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత కలిగి ఉండాలి. కానీ ఒక నిర్దిష్ట వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం, మత భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని చెప్పి విమర్శకుల అభిప్రాయం. ఇక్కడ ఇవి చెప్తుంది ఎలా ఉంది. ఈ ఒక్క సెకండ్ అంటే ఎవరికి? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు బాగున్నారు అంటే కంట్రోల్ చేస్తున్నారా? వాళ్ళు ఎవరు కూడా దాడులు చేయకుండా, వేరే వర్గం వాళ్ళు హిందువుల మీద దాడులు చేయకుండా కంట్రోల్ చేస్తున్నారా? బెంగాల్లో హింస ఎక్కడ జరగడం లేదా? సమాధానాలు ఉంటాయి దానికి? నో, డెఫినెట్లీ నో. కానీ ఒక్క సెకండ్ చాలట. రేపన్న రోజు వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే ఒక్క సెకండ్ చాలట. వేరే వర్గం వాళ్ళు మిమ్మల్ని అందరినీ చుట్టుముడితే మిమ్మల్ని అందరినీ కూడా చేయడానికి కేవలం ఒక్క సెకండ్ చాలట. అంటే ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. నేను అధికారంలో ఉంటేనే మీకు ఇక్కడ ప్రాణాలతో ఉండేటువంటి హక్కు ఉంటుంది, నేనంటూ అధికారంలో లేకపోతే వాళ్ళు వచ్చి మీ మీద పడితే కాపాడేవాడు ఎవడో ఉండడు అని చెప్తున్నారా? హిందూ సమాజానికి అది కూడా మమతా బెనర్జీ గారు ఏమనుకోవాలి దీన్ని? అంటే ఓటు రాజకీయం కోసం ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోతారా? ఇలాంటి కామెంట్స్ చేస్తారా అని చెప్పి చాలా ఘాటుగానే మాట్లాడుతున్నారు. బయట చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. బెంగాల్లో పరిస్థితులు గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతి బసు ఉన్నప్పుడు పరిస్థితులు కాదు. మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. హింసకు ప్రాధాన్యం పెరిగిపోతుంది అంటున్నారు. అక్కడ హింసకు ప్రాధాన్యం పెరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో అధికారం కోసమే ఇలా కులాలను, మతాలను అడ్డం పెట్టుకొని చేస్తూ ఉంటే ఇది భారతదేశం ఎందుకు అవుతుంది? అప్పుడు భారతదేశంలో హిందువులకి బతికే హక్కు లేదా? అంటే వీళ్ళంటున్న మాటల ప్రకారం 15 నిమిషాలు పోలీసులను తీసేసేయండి, 15 నిమిషాలు పోలీసులను తీసేసేయండి, మేమేంటో చూపిస్తామని ఒకళ్ళు అంటారు. ఒక్క సెకండ్ చాలు, నేను అధికారంలో లేకపోతే మిమ్మల్ని అందరినీ ఒక వర్గం చుట్టుముడితే మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించుకోండి అని మమతా బెనర్జీ అంటుంది. ఏమవుతుంది అసలు? ఎవరికి ఇస్తున్నారు ఈ హెచ్చరికలు? ఏ సమాజానికి ఇస్తున్నారు? జాగృతం అవుతున్నటువంటి సమాజానికా? అంటే ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉండడం కాదండి, మౌనంగా ఉన్నాం, సంయమనంతో ఉన్నాం అన్నటువంటి సమాజానికి ఇస్తున్నారా? ఒకవేళ అదే ఇచ్చి అటునుంచి రిటాలియేషన్ కావాలి అని కోరుకుంటే ఇవ్వడానికి కావలసినంత ఉంది, ఎక్కడ దాకా ఇవ్వాలో అక్కడ దాకా ఇచ్చేస్తూ ఉంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యల్ని విమర్శించేటువంటి వాళ్ళు, ఖండించేవాళ్ళు. మీకు ఒకవేళ అదే కావాలి, మేము శాంతి కాముకతో ఉన్నాము, శాంతి భద్రతలు అనే అంశం మీదనే మేము పరిగణలోకి తీసుకుని ఉన్నాం, లేదంటే ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వాల్సి వస్తే ఆ రెస్పాన్స్ అనేది, ఆ రిటాలియేషన్ అనేది చాలా సివియర్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టేటువంటి ధోరణి అవసరం అంటారా? ఎందుకంటే ఒకప్పుడు మమతా బెనర్జీకి మంచి పేరుంది, ఒక గొప్ప నాయకురాలుగా. అండ్ ఐ లవ్ హర్ సింప్లిసిటీ, ఐ రియలీ అడ్మైర్. ఒక చిన్న శాంత్రో కార్లో చాలా సాధారణంగా వెళ్ళిపోతుంది ఆవిడ. చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఆవిడ చరిత్ర చదివినప్పుడు. ఎలా రాజకీయాల్లో ఆవిడ పైకి వచ్చింది, ఏం చేసింది అన్న దగ్గర ఆ సింప్లిసిటీకి సంబంధించి. బట్ తెర వెనుక కోణం వేరే ఉంది అనేది బయటపడడానికి ఎంతో కాలం పట్ల. ఆ తర్వాత అధికారం అనేది అలవాటైపోయింది. ఆ అధికారం అలవాటైపోవడంతో పాటుగా ఇప్పుడు అధికారం కోల్పోవాల్సి వస్తుందేమో మనం. అయితే మనకి ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ కావాలంటే మనం ఏం చేయాలి? ఒక పక్క ఉచిత తాయిలాలు అనేటువంటిది ఎలాగో కామన్గానే ఉంటుంది. ఇక రెండోది వచ్చేసరికి ఈ కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదే అనుకోవాలేమో. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా ఒకటైతే వాస్తవం,
రిటాలియేషన్ అనేది వచ్చింది అంటే మాత్రం అది చాలా సివియర్గా ఉంటుంది అనేది ఇప్పటికే సమాజంలో అర్థమవుతోంది అందరికీ. సమాజంలో వస్తున్నటువంటి చైతన్యంతో ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది అనేటువంటి దానికి మళ్ళీ అంతా ఏకం అవుతున్నారు. విడదీయబడ్డటువంటి వాళ్ళందరూ ఏకం అవుతున్నారు. అదైతే మాత్రం 100% కన్ఫర్మ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్.